అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే మినిమం ఉండాల్సినవి ఏంటి, మినిమం ఏం వచ్చుంటే అట్లీస్ట్ మీరు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో అదే పాయింట్ మీద వాళ్ళని మాట్లాడబోతున్నాను. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, మీరు ఈ యొక్క జాబ్ ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్తో పాటు ఒకవేళ గేట్ కూడా ప్రిపేర్ అవుతాయి కనుక ఖచ్చితంగా ఇవాళ 11 AM ఏదైతే గేట్ కాంబాట్ ఎగ్జామ్ ఉందో అన్ అకాడమీ వాళ్ళది, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండి. వెళ్ళి ఒకసారి అటెంప్ట్ చేయండి. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఎగ్జామ్ ఫ్రీ అయినప్పటికీ ఇట్స్ ఆల్ ఇండియా లెవెల్ స్కాలర్షిప్ టెస్ట్. ఓకే, సో బాగా రాస్తే మీకు స్కాలర్షిప్తో పాటు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను గేట్లో బాగానే పర్ఫామ్ చేయగలుగుతున్నాను, నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా కూడా బాగానే పర్ఫామ్ చేయగలుగుతున్నాను, కాబట్టి ప్రిపేర్ అవుతే ఏమో మంచి ర్యాంక్ రావచ్చేమో, ఐఐటీస్లో ఎంటెక్ రావచ్చేమో, సో దట్ అక్కడి నుంచి మీకు మరింత బెటర్ ప్లేస్మెంట్స్ రావచ్చు ఏమో కదా. ఆబ్వియస్లీ కదా, దిస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. సో కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేయండి. 11 AM 1 అవర్కి ఎగ్జామ్. ఓకే, పోయేదేముంది గైస్, వస్తే యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్, ఆర్ ఓకే గేట్ ఈస్ నాట్ ఫర్ అస్ అనే ఒక ఐడియా కూడా రావచ్చు. కాబట్టి గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, ఆ యొక్క ఎగ్జామ్ ఫ్రీ అని చెప్పాను కదా. సో ఫ్రీగా పొందాలి అంటే బేసిక్గా VAMSI10 వంశీ 10 అనే కోడ్ వాడాలి, అప్పుడు మీకు ఫ్రీగా లభిస్తుంది. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కోడ్ మాత్రం ఇది వాడాలి. గాట్ ఇట్? యా. సో బేసిక్గా టాపిక్లో వచ్చేస్తే, యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు రావాల్సిన మినిమం థింగ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రాకుండా మీరు ఖచ్చితంగా యూ కెన్ నాట్ టెల్ దట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ థింగ్. అన్న నాకు బేసిక్స్ వచ్చంటే నో, సరిపోదు. అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్, ఆ ఒక లాంగ్వేజ్ కూడా అన్న నాకు C లాంగ్వేజ్ వచ్చి నాకు జాబ్ వచ్చేస్తుందా అంటే నో, ఇట్ షుడ్ బి అ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్. అంటే జావా, పైథన్, C++, ఇటువంటి ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్. ఒకటంటే ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ ఇట్స్ గుడ్. ఒక్క లాంగ్వేజ్ మాత్రం యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ దట్. మిమ్మల్ని ఎంత తవ్వుకుంటూ వెళ్ళిపోతే క్వశ్చన్ అడిగినా సరే ఇంటర్వ్యూయర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, మరి మూడిట్లో C++, జావా, పైథన్లో ఏది ప్రిఫర్ చేయమంటావా అన్న అంటే నేను మాత్రం మీకు సజెస్ట్ చేసేది జావా ప్రిఫర్ చేయండి. మీకు ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రాదర్ దెన్ C++ అండ్ పైథన్, జావాలో దే కెన్ ఆస్క్ యూ మోర్, అండ్ మీరు జావాలో పర్ఫెక్ట్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్. కాబట్టి ఫస్ట్ మినిమం థింగ్ ఈజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రిఫరబుల్లీ జావా. C లాంగ్వేజ్ వచ్చానా అని అంటే మాత్రం ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్. C లాంగ్వేజ్ ఎప్పుడు అవసరం? ఇట్ ఈస్ వెన్ యూఆర్ జస్ట్ స్టార్టింగ్ టు లెర్న్ టు కోడ్. కోడింగ్ రాదన్నా, ఇప్పుడే కోడింగ్ నేర్చుకోవడం మొదలు పెడుతున్నామంటే అప్పుడు C లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా C లాంగ్వేజ్ నేర్చుకోవాలి నా ప్రకారం, నాట్ పైథన్. C లాంగ్వేజ్ నేర్చుకున్నాక అప్పుడు C++ నేర్చుకోవాలి. C++ అయిపోయాక ఇట్ ఈస్ యువర్ చాయిస్, జావాకి వెళ్తారా పైథన్కి వెళ్తారా అని చెప్పి. ఓకే, సో మీకు ఆల్రెడీ C అండ్ C++ వస్తే గో ఫర్ జావా ఫర్ వాట్, జాబ్ ప్రిపరేషన్. ఓకే, పైథన్ ఎప్పుడు అన్నా అంటే మరి పైథన్ వెన్ యూ వాంట్ టు డూ ప్రాజెక్ట్స్. సో మీకు ప్రాజెక్ట్స్ చేయాలనిపించింది అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్లోని ప్రాజెక్ట్స్ మీరు ఓన్లీ పైథన్ వాడి చేయొచ్చు. గాట్ ఇట్? కాబట్టి అక్కడ మీకు పైథన్ బాగా యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటన్నా అంటే, సెకండ్ పాయింట్ మీకు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ రావాలి. అన్న నేను CSE బ్రాంచ్ కాదు, నేను మెకానికల్ అన్నా. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ మెకానికల్ అయినా మాకేం పర్లేదు, ఓకే మాకు స్కిల్ ఉంటే చాలు అంటారు. చాలాసార్లు మీరు చూసుంటారు కదా, నేను పెట్టే అప్డేట్స్లో కూడా చాలాసార్లు ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్ అని చెప్పి చెప్తూ ఉంటాను. అంటే మీనింగ్ ఏంటి, అన్ని బ్రాంచెస్ అలౌడే. గాట్ ఇట్? అన్ని బ్రాంచెస్ అలౌడ్ అయినప్పుడు మీరు మెకానికల్ గై, ఇంకొకతను CS గై. ఓకే, ఈ CS వాడిని మీరు మెకానికల్ అయినప్పటికీ ఎలాగా బీట్ చేస్తారు, ఎలాగా ఇతని కంటే మీరు బెటర్ అని ప్రూవ్ చేస్తారు? వెన్ యూ నో ద కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంటే ఏంటన్నా అంటే బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే, కంప్యూటర్ నెట్వర్క్ CN, ఓకే, ఆ తర్వాత ఇట్ ఈస్ DSA. ఈ నాలుగిట్లో 3 ఒక ఎత్తు అయితే ఈ DSA ఒక ఎత్తు. ఓకే, DSA మీకు రాదు అని అంటానంటే ఫర్గెట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మీకు DSA రాకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేరు. DSA అంటే ఏంటన్నా అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అంటే బేసిక్గా ఏంటంటే ప్రోగ్రామ్లో మీకు ఏదైతే డేటా వస్తుందో యూజర్ నుంచి, దాన్ని మీరు ఏ విధంగా స్టోర్ చేస్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ ద మెమరీ. ఓకే, సో అది మీరు డేటా స్ట్రక్చర్స్లో నేర్చుకుంటారు. మరి అల్గోరిథమ్స్లో అన్నా, సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ని మీరు ఎలా అప్రోచ్ అవుతారు, వాట్ ఈజ్ యువర్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్, డివైడ్ అండ్ కాంకరా, డైనమిక్ ప్రోగ్రామింగా. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అప్రోచ్. చాలా విధాలుగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, బట్ ఎలా సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ అ బెటర్ రిజల్ట్. బెటర్ అంటే ఏంటన్నా అన్నిటి ఆన్సర్ వస్తుంది కదా అంటే ఆన్సర్ మీకు అన్నింటిలో వస్తుంది, బట్
ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలిగారు. ఓకే, మనకి ఒక టర్మ్ ఉంటుందన్నమాట, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పి మనకి ప్రోగ్రామింగ్లో. బేసిక్గా టైం కాంప్లెక్సిటీ అంటే మీకు ఒక పెద్ద ఇన్పుట్ ఇస్తే ఆ పెద్ద ఇన్పుట్ని సాల్వ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది మనం యూజింగ్ సమ్ నొటేషన్స్, బిగ్ ఓ అంటాం, బిగ్ ఒమేగా అంటాం. సో ఆ నొటేషన్స్ వాడి మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ప్రతి అల్గారిథంకి టైం కాంప్లెక్సిటీ వేరేగా ఉంటుంది. అందరికంటే తక్కువ టైం కాంప్లెక్సిటీతో పనిచేసే అల్గారిథం మీరు రాయగలిగితేనే యు ఆర్ ఎ గుడ్ కోడర్. సో కాబట్టి ఈ డిఎస్ఏ ఈజ్ ఆల్సో, ట్రస్ట్ మీ గైస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది అయిపోయాక ఇంకేం కావాలన్నా అంటే మినిమం ఈ 2 ఉంటే చాలు. లైక్ దీస్ ఆర్ ద బేసిక్స్, ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఇది అయిపోయాక ఎక్స్ట్రా ఏం నేర్చుకోమంటా ఉన్నా అంటే ఎక్స్ట్రా ఖచ్చితంగా వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి జాబ్స్ కావాలంటే. ఓకే, ఇన్ జనరల్ నాకు తెలుసు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అది చేస్తున్నప్పుడే ఒక కిక్ వస్తుంది, లైక్ మనం ఏదో కనిపెట్టామని చెప్పి. బట్ దెన్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఓకే, ఆ టెక్నాలజీస్ అగైన్ దే విల్ యాడ్ అప్ టు యువర్ స్కిల్స్. గాట్ ఇట్? మీ స్కిల్స్కి ఖచ్చితంగా అది ఒక బూస్ట్ ఆన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏంటి, డూ సమ్ ప్రాజెక్ట్స్ ఆన్ వెబ్ డెవలప్మెంట్. ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, బేసిక్ నేర్చుకోండి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి, బేసిక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, తర్వాత ఫ్రంట్ ఎండ్లో కొన్ని ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి, లైక్ రియాక్ట్, యాంగులర్, ఇవన్నీ నేర్చుకోండి. ఆ తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. బ్యాక్ ఎండ్లో అగైన్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, పైథన్ ఈజ్ వాట్ ఐ ప్రిఫర్. సో నేను జాంగో వాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు ఫ్లాస్క్ వాడుతూ ఉంటాను, బోత్ ఆర్ పైథన్ ఫ్రేమ్వర్క్స్. సో అప్పుడు యూ గో టు ద బ్యాక్ ఎండ్. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్తో పాటు ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్, అప్పుడు మీరు CSC గైని ఖచ్చితంగా బీట్ చేయగలరు. నో బడీ కెన్ స్టాప్ యూ. మీరు మెకానికల్, సివిల్, డజంట్ మ్యాటర్. గాట్ ఇట్? ఖచ్చితంగా ఈ 3 పాటించండి గైస్. వినడానికి కష్టంగా ఉండొచ్చు, బట్ దెన్ ట్రై టు డూ దట్. ఓకే, మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ C వచ్చిందనుకోండి, C వచ్చాక జావా నేర్చుకోవడం ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్, నిజంగా మీరు చాలా స్లో లెర్నర్ అయినప్పటికీ 2 నెలల కంటే ఎక్కువ పట్టదండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ స్లో లెర్నర్ 2 months కంటే ఎక్కువ పట్టదు, ట్రస్ట్ మీ. సో ఆ విధంగా జావా నేర్చుకోండి. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్కి ఒకవేళ మీరు వేరే బ్రాంచ్ అయితే మాత్రం కొంచెం టైం పట్టచ్చు. ఓకే, ఆ కొంచెం టైం పట్టినప్పటికీ ఆ టాపిక్స్ మాత్రం బాగా చదవండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, మీకు బేసిక్గా DBMS అంటే ఏంటి తెలియదు అనుకోండి, వాట్ విల్ యూ డూ విత్ లెర్నింగ్ SQL. మీకు SQL వచ్చేసి SQL క్వెరీస్ రాయాలి వచ్చు, బట్ DBMSలో కాన్సెప్ట్స్ తెలియదు అనుకోండి, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ మనకి యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు అనుకోండి, డజంట్ రియలీ మ్యాటర్ ఇఫ్ యూ నో SQL ఆర్ నాట్. కాబట్టి దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ వెరీ వెరీ మినిమమ్. సో చాలామంది అడుగుతారు నన్ను, అన్న ఈ బ్రాంచ్ నేను ఆ ఇయర్ పాస్ అవుట్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు చేంజ్ మై కెరియర్ ట్రాక్. సో ఏం చేయాలి. దిస్ ఇస్ ద వీడియో ఫర్ యూ గైస్. ఐ హోప్ మీకు బేసిక్ ఇన్ఫో వచ్చి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ మీరు ఖచ్చితంగా చేస్తే, నేనైతే 3 పాయింట్లు చెప్పాను, వాటికంటే ఎక్కువ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ అహెడ్ ఆఫ్ అదర్స్. బట్ దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ క్వైట్ మినిమమ్. ఓకే, అది గైస్ ఇవాళ వీడియో. సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ టు యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.